తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జూన్ 21వ తారీఖున బహుళ ఏకాదశి అండి. ఈ ఏకాదశి చాలా ప్రత్యేకం అంటారు. ప్రత్యేకించి అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలను అందిస్తుంది, ఆ అనారోగ్యాల నుంచి బయటపడేస్తుంది అని చెబుతూ ఉంటారు. అసలు ఏమిటి ఇంకా ప్రత్యేకత, ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రతి మాసంలో వచ్చే 2 ఏకాదశులు చాలా ప్రత్యేకంగా చెబుతూ ఉంటాం. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశి విశిష్టత తెలియచేయండి గురుగారు. ముందుగా మనకు ఈ ఏకాదశుల గురించి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఈ యుధిష్ఠిర కృష్ణ సంవాదం. అంటే ధర్మరాజు కృష్ణుడి యొక్క సంవాదం. ఎందుకంటే ఈ వనవాసానికి వెళ్ళిన తర్వాతనమ్మా సమయం ఏది ప్రజాపాలన ఉండదు, వృధా సమయంగా ఉంటుంది, ఖాళీ సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పాండవులు ఎక్కువగా ఏం చేశారంటే ధర్మ ఆచరణ ఏంటి, ఏమేం రోజులు మహత్యం, ఏమేంటివి గొప్పవి అని కృష్ణుడు వచ్చినప్పుడల్లా ఆ సమస్యలన్నీ కూడాను అడగడం, ఆ సమస్యలకి పరిష్కారం, ఆ జ్ఞానము, ధర్మ జ్ఞానం అనేటువంటిది చేశాడు ధర్మరాజు. మనకు అక్కడి నుంచి తెలుసు. అందులోనే భాగంగా కృష్ణుని అడుగుతాడు పాండురాజు సంబంధించినటువంటి ధర్మరాజు. ఏంటంటే ఈ అనేక ఏకాదశులు ఉన్నాయి కృష్ణ, కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఏ ఏకాదశి రోజున పూజించాలి అని చెప్పి అడుగుతాడు. మనకు ఈ చెప్పినటువంటిది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి గురించి ఏమో నిర్జల ఏకాదశి. ఏ ఏకాదశి చేయకపోయినా అన్ని ఏకాదశులు చేసినటువంటి పుణ్య ఫలితం ఏ ఏకాదశి రోజున చేస్తే వస్తుందని అడిగాడు. మరి వెంబడే ఏ ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అనారోగ్య సమస్యలు రూపుమాపబడతాయనంటే అప్పుడు చెబుతాడు కృష్ణుడు, జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యేకాదశి అని అంటారు. ఆ ఏకాదశిని ఆచరించమని చెప్పారు. ఇది సాక్షాత్తు మనకు శివపురాణంలో కూడా కనబడుతుంది. అంటే అలకాపురికి రాజు కుబేరుడు, అందరికీ తెలిసిందే, ధనానికి అధిపతి కుబేరుడు. ఈ కుబేరుడికి ఉన్నటువంటి గొప్పని ఏమంటే ప్రతిరోజు కూడాను బ్రహ్మకమల పుష్పాలతో ఈశ్వరుని అర్చిస్తాడు. ఈ బ్రహ్మకమల పుష్పాలు తీసుకురావడానికి ఒక పరిచారకుడు, సేవకుడిని పెట్టుకున్నాడు కుబేరుడు. హేమామి అనేటువంటి సేవకుడు. అతని పని ఏంటనంటే ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి మానస సరోవరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకమలాలన్నీ తీసుకొని శివుడి పూజ కోసం కుబేరుడికి ఇవ్వడం. కుబేరుడు పూజ చేసేవాడు. ఇలా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఒక రోజు ఆ పూలు అనేటువంటి రాలేదు. రాకపోయేసరికి కుబేరుడు ఏం చేస్తాడు, ఇక భటులను పిలిపించి ఈ రోజు రాలేదు, ఎక్కడ పోయాడు హేమామి, పట్టుకరా అతని వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించండి అనేది. ఇంటికి పోయేసరికి ఆ హేమామి అంటే హేమామికి విశాక్షి అనేటువంటి ఒక అందమైన భార్య ఉంది. సో ఏ రోజైతే రాలేదో ఆ భార్యతో శృంగారం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం కుబేరుడికి తెలిపారు. అప్పుడు ఆగ్రహించి నీవు భూలోకంలో కుష్ఠరోగి వైపోయి నివసించుగాక అని చెప్పి శాపం ఇస్తాడు. భార్య వియోగం అయిపోవుగాక, కుష్ఠరోగం రావుగాక అని చెప్పి శపిచ్చేస్తాడు. అన్న తర్వాత ఆ శాపం వశాత్తు భార్యతో వియోగం, దాంపత్య దోషం కలుగుతుంది. అలాగే ఈ భూలోకంలో ఆ కుష్ఠరోగంతో పరితపిస్తూ ఉన్నప్పుడు తన యొక్క రోగాన్ని పూర్తిగా మాపేటువంటి శక్తి ఏ దీనికి ఉందని చెప్పి అనేక మందిని అడుగుతుంటే మార్కండేయ ఆశ్రమానికి వెళతారు. ఈ మార్కండేయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మార్కండేయ మహర్షితో చెబితే అప్పుడు ఆయనంతా కూడా గమనించి, నాయన జ్యేష్ఠ మాసంలో బహుళ ఏకాదశి అనేటువంటిది వస్తుంది, ఆ విధంగా ఆ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించు, నీకున్నటువంటి సమస్య తీరుతుంది అని చెప్తాడు. ఎంతో భక్తి ప్రపత్తులతో విష్ణు యందు చిత్తము కలవాడే ఆ హేమామి అనేటువంటి వ్యక్తి మార్కండేయ మహర్షి చెప్పినట్టు ప్రకారముగా ఏకాదశి అనగా జ్యేష్ఠ బహుళ ఏకాదశి వ్రతాన్ని తూచా తప్పకుండా ఆచరించినటువంటి కారణం చేత అతనికి సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం కలిగింది. మళ్ళీ ఆ విష్ణు యొక్క అనుగ్రహంతో కుబేరుని ద్వారా మళ్ళీ అక్కడ మళ్ళీ సేవ చేయడం, మరియు భార్యని
పొందడం అన్నీ జరిగిపోయాయి. జరిగిపోయాయి. అంటే ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటంటే, అనారోగ్య సమస్యలతో వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాలి. అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతుంటారో, కుష్టు వ్యాధి అని అన్నప్పుడు దీర్ఘకాలికమైన వ్యాధి అని చెప్పవచ్చు. కాబట్టి దీన్ని ప్రామాణికంగా చేసుకుని అదొక్కటే కాకుండా దీర్ఘకాలికంగా బాధించేటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్, తర్వాత లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం, అలాగే నర సంబంధమైనటువంటివి, ఇలా అనేక రకాలైనటువంటి వాటితో ఉన్నటువంటి వాడికి ఏకాదశి వ్రతాన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆ విష్ణు యొక్క అనుగ్రహం వలన ఆ అనారోగ్య సమస్య రూపుమాపబడుతుంది, పూర్తి ఆరోగ్యవంతులవుతారు. మరియు విశేషం ఏంటంటే, దాంపత్య దోషాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి దాంపత్యము మళ్ళీ సిద్ధిస్తుంది. ఇక్కడ ఈ యొక్క వృత్తాంతంలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాడు, భార్యను కోల్పోయిన వాడు మళ్ళీ భార్యను పొందాడు. ఇంకొక విశేషం కూడా తెలియజేస్తానమ్మా. అద్భుతం, ఈ యొక్క ఏకాదశికి వచ్చినటువంటిది మహాద్భుతమైనటువంటి ఒక గొప్ప విషయం ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క మహత్తరమైనటువంటి యోగిని ఏకాదశి రోజున పుణ్యదినాన్ని పురస్కరించుకొని మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి మీ గోత్ర నామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సాయంకాలం 5 గంటలకి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది, గమనించగలరు. ఇక దీనికి ఉన్నటువంటి గొప్ప మహత్యం అని చెప్పాను కదమ్మా. ఈ యొక్క ఏకాదశికి ప్రధానంగా చెప్పబడింది అనారోగ్యం నుంచి బయటపడేటువంటి ఏకాదశి అని చెప్పి. మరి ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏంటంటే అశ్విని నక్షత్రం. దేవ వైద్యులు, ప్రతి మనిషికి మనకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టుగానే దేవతలకి వైద్యుడు ఎవరయ్యానంటే అశ్విని దేవతలు. ఆ అశ్విని దేవతలే అధిపతిగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం, పైగా శనివారం అయింది. శనివారం అంటే నవగ్రహాల్లో ఆయుఃకారకుడు, శనివారం కలిసి వచ్చింది. ఆ రోజు యోగిని ఏకాదశి అయింది, ఆ రోజు అశ్విని నక్షత్రం ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? 3 రకాలుగా కలిసి వచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి మహత్తరమైన రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఇటువంటి అవకాశాన్ని వదలకండి. పూర్తిగా నియమాలు ఎలా ఉంటాయి? నియమాలు, భోజనం చేయాల్సినటువంటి అవసరం, భోజనం చేయకూడదమ్మా. అలా అని చెప్పి కటిక ఉపవాసము కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉన్నవాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చమ్మా. పాలు, పండ్లు తీసుకోవాలి కాబట్టి సదా విష్ణు నామ స్మరణ చేస్తూ ఉండాలి. నారాయణాయ 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 అనుకుంటూ ఉండాలి. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైతే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా ఆరోగ్యం చెందాలనే ఉద్దేశంతో ఎవరైనా ఆచరించవచ్చు. వాళ్ళ తరపు పొద్దునే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రోజున విష్ణు దేవాలయానికి వెళ్ళి సందర్శనం చేసుకొని ఆ రోజంతా కూడా విష్ణునామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ ప్రదోషకాల సమయంలో మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం ఆ రోజంతా ఉండి తెల్లవారి ద్వాదశి తిథి వస్తుంది. ఆదివారం అయింది ఆ రోజున. ఆ ద్వాదశి తిథి రోజున చక్కగా ఆ రోజున మళ్ళీ విష్ణు సహస్రనామ పారాయణం తులసి చెట్టు దగ్గర చేసి అప్పుడు ఎవరైనా అతిథి అభ్యాగతులకు ఎవరికైనా అన్నదానం చేసి, లేదా బ్రాహ్మణుడికైనా ఇంకెవరికైనా కానీ అన్నదానం చేసి అప్పుడు కుటుంబ సభ్యులు కనుక భుజించి ఉన్నట్లయితే ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితం కారణం చేత తప్పకుండా అనారోగ్యం నుంచి బయటపడతారు. అంటే ఇదేదో సినిమాల్లో ఇలా చెప్పి ఇలా చేయబెట్టి ఇలా అన్నట్టు కాదు. ఏం జరుగుతుందంటే ఒక మంచి వైద్యుడు మనకు లభిస్తాడు మన అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, లేదా ఒక మంచి మందు మనకు లభిస్తుంది. ఇలా ఏదైనా ఒక మంచి హాస్పిటల్కి వెళతాం, తద్వారా మనకున్నటువంటి అనారోగ్యం తగ్గిపోతుందని చెప్పవచ్చు. చక్కటి పరిహారం ఇది చేసుకోవడం కూడా, అంటే ఉపవాసమే దీనికి ప్రధానం. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.